నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మూడవసారి ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివస్తున్న పొరుగు దేశాధినేతలు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు అస్తమయం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖుల సంతాపం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు కేసరపల్లిలోని ఐటీ పార్కు సమీపంలో చురుగ్గా కొనసాగుతోన్న ఏర్పాట్లు. జూలై 1 నుంచి అమల్లోనికి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలు. ఈ చట్టాల వల్ల బాధితులకు మేలు జరుగుతుందంటున్న న్యాయ నిపుణులు. రాష్ట్రంలో చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచం మెచ్చిన నాయకునిగా వెలుగొందిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తన రాజకీయ చతురతతో ఎన్డీఏ కూటమిని అధికారంలోనికి తీసుకొచ్చారు. ఈ గెలుపుతో రేపు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ సరసన హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రికార్డును సొంతం చేసుకోనున్నారు. తాజాగా నరేంద్ర మోదీ వారణాసి నుండి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో పాటు ఎన్డీఏ పక్ష నేతగా ఎంపికవడంతో మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ముగ్గురు సుదీర్ఘకాలం సేవలు అందించిన ప్రధానుల వివరాలను పరిశీలిస్తే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 నుండి 1964 మధ్య 16 సంవత్సరాల 286 రోజులు సేవలందించారు. ఆ పదవిలో అత్యధిక కాలం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. అనంతరం నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 1966 నుండి 1977, 1980 నుండి 1984 మధ్య పనిచేశారు. 4 పర్యాయాలు ప్రమాణ స్వీకారం చేసిన ఆమె 15 సంవత్సరాల 350 రోజులు పదవిలో ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ శకం ఆరంభం 2014 నుండి ప్రారంభమైంది. 2014 నుండి 2024 వరకు మొత్తం 10 సంవత్సరాల 9 రోజులు ప్రధానిగా సేవలందించారు. ఇక 3వసారి ఆ పీఠాన్ని అధిరోహించి మరో 5 ఏళ్లు కొనసాగనున్నారు. దీంతో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానుల జాబితాలో నరేంద్ర మోదీ చెరగని ముద్ర వేసుకోనున్నారు. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు ఢిల్లీలో చకచకా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్సీజీ కమాండోలు, డ్రోన్లు, స్పైనర్లు మోహరించారు. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. వారు నిర్దేశించిన మార్గాల్లోనే హోటల్ నుండి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు. ఆ మార్గాల్లో స్నైపర్లు, పోలీస్ సిబ్బంది పహారా కాయనున్నారు. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే నేతలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. స్కానింగ్ వంటి వాటి కోసం కృత్రిమ మేధా సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇక రాష్ట్రపతి భవన్ లోపల, బయట 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మోదీతో సహా ఉన్నత స్థాయి వ్యక్తుల రాకపోకల వేళ వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుండే ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 8,000 మంది అతిథులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ వేడుకలకు భారత్ పొరుగు ప్రాంతాలు, హిందూ మహాసముద్ర ప్రాంతాలకు చెందిన దేశాధినేతలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షులు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తొగ్బెలు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు హసీనాకు సాంప్రదాయ ఘన స్వాగతం పలికారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అతిథిగా హసీనా భారత్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సీషెల్స్ ఉపాధ్యక్షులు అహ్మద్ అఫీఫ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 12వ తేదీన కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేసరపల్లిలో అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలోని అన్ని శాఖాధికారులు సమన్వయంతో ఈ పనులను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చే నాయకులకు, అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్ కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ విఐపీలు, వివిఐపీలు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని సిద్ధం చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి ప్రముఖ తెలుగు దినపత్రిక చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వయసు ప్రభావంతో 2 రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురైన ఆయన్ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉన్న రామోజీరావు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల గుండె సమస్య రావడంతో ఆయనకు స్టంట్ వేశారు. రామోజీరావు భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను 2016లో అందుకున్నారు. కృష్ణా జిల్లా పెదపార్పూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు చిట్ ఫండ్స్, ఆహారోత్పత్తుల వ్యాపారంతో సినీ నిర్మాణంలోనూ ఆయన నిర్మాతగా వ్యవహరించి ప్రజాదరణ పొందిన చిత్రాలను అందించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల దేశవ్యాప్తంగా రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు పలు రంగాల్లో రాణించి పలువురికి మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. రామోజీరావుకు పలువురు అర్పించిన సంతాప సందేశాలను ఓసారి చూద్దాం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీ మరణంతో మీడియా, వినోదరంగం ఒక టైటాన్ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిలిం సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త ఆయన. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారన్నారు. మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్న రాష్ట్రపతి రామోజీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రామోజీరావు గారి మరణం ఎంతో బాధాకరమన్న మోదీ ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఒక దార్శనికుడన్నారు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేశాయన్నారు. తన అవిరళ కృషి ద్వారా ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారన్నారు. రామోజీరావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారని, ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నించి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం తన అదృష్టమన్నారు. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి ఆవేదన కలిగించిందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన తన మార్కును చూపించారన్నారు. తెలుగు భాష జర్నలిజానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 88 ఏళ్ల వయస్సులోనూ క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన నడుచుకునేవారని ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. రామోజీరావు మృతి పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. మీడియా దిగ్గజం, పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు ఆయా రంగాలలో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన అందించిన వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగాలలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాలలో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మ విభూషణ్తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. తెలుగువారి జీవితాలలో రామోజీ అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు వెలుగు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికే తీరని లోటన్నారు. రామోజీరావు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు పార్థివ దేహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. భార్య భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని ఫిలిం సిటీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఎంచుకున్న రంగాలలో అత్యున్నత స్థానానికి చేరుకొని పలువురికి స్ఫూర్తిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడుతో పాటు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యతో సహా పలువురు పార్టీ నేతలు రామోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అలుపెరగని కృషి, పట్టుదల, అంకిత భావం, దృఢదీక్షకు రామోజీరావు పెట్టింది పేరన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి రామోజీ ఎంతో కృషి చేశారన్నారు. దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. ఎవరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికి తెలియనటువంటి రోజుల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి. ఇప్పుడొక చిన్న విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ.
ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా అనంతపురంలో న్యాయశాస్త్ర విద్యార్థిని మహిమ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ చట్టాల అమలు ద్వారా నేరస్తులకు సరైన సమయంలో శిక్ష పడుతుందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో అమలు చేసిన చట్టాలలో నేరస్తులు శిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడు ప్రవేశపెట్టిన 3 చట్టాల ద్వారా తప్పు చేసిన వారికి సరైన సమయంలో శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. Let us discuss about the replace clause. Number 1, Bharatiya Nyaya Samhita, which is the replacement for Indian Penal Code. Bharatiya Saksha Abhiyam, which is the replacement for Indian Evidence Act. Bharatiya Nagarik Suraksha Samhita, which is the replacement for Criminal Procedure Code. So that was the time during Britishers where they were trying to exploit us, exploit our resources. They did not think about our protection. That's the reason all of these laws which are now there present, which were replaced, were outdated. But as time passed, as decades, it's lots of many decades which passed now. So there's no provisions like terrorism, and there's no provisions to address mob lynching. And there's a provision called sedition in the previous law, which would not be correct in this responsive, transparent government. So these were all replaced. As per my words, to be conclusive and to be objective and holistic approach, I would say these were the fair laws, which would give fair trial for victims and which would ensure justice and which would focus on justice rather than punishment, and justice delayed would be justice denied. And I hope these new laws would not ensure this problem, and I hope this would be a better laws. And being as a girl and being as a woman, I feel like the new provisions that were brought to amendment or replacement of these laws, I feel like it's a new growth. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన న్యాయ చట్టాలు దేశ న్యాయ వ్యవస్థను సుసంపన్నం చేస్తాయని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. నేరం చేసిన ఏ ఒక్కరూ చట్టం నుండి తప్పించుకోకుండా ఉండేలా ఈ 3 క్రిమినల్ చట్టాలు దోహదపడతాయని ఏలూరు జిల్లా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. జూలై 1వ తేదీ నుండి అమలు కానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ చట్టాల ద్వారా నేరం చేసిన వారికి కఠిన శిక్షలు పడతాయన్నారు. భారత సాక్ష్య చట్టం అని కూడా అంటారు తెలుగులో. ఈ 3 చట్టాలు కూడా ఈ బిల్లుల రూపంలో తీసుకొచ్చి 2023 డిసెంబర్ 21వ తేదీన మరి పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. తర్వాత 25వ తారీఖున మరి రాష్ట్రపతి కూడా మన ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయడంతో ఈ 3 చట్టాలు కూడా మరి మన చట్ట రూపం దాల్చడం జరిగింది. కానీ ఇప్పుడు బిఎన్ఎస్లో దాని మీద మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మీద దానికి సంబంధించినది, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి సెక్షన్లు కూడా చాలా కఠినతరం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కొత్త యాక్ట్స్, ఈ 3 యాక్టులు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ శిక్షా అభినయం, ఈ 3 కొత్త లాస్ని రాబో తరానికి అందరికీ ఉపయోగపడేలాగున రూపొందించారు. కాబట్టి భారతదేశ ప్రభుత్వానికి అలాగే భారతదేశంలోని నివసించే ప్రతి పౌరుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్లను రూపొందించారు. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలను మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం కొత్త నేర చట్టాలను తీసుకువచ్చిందని విశాఖపట్నం జిల్లాలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం క్రిమినల్ లా ప్రొఫెసర్ నందిని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు, మహిళలపై దాడులు పెరిగాయని, ఈ నేపథ్యంలో ఆయా నేరాలకు అనుగుణంగా చట్టాలను చేయడం ఆహ్వానించదగ్గ పరిణామని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన కొత్త చట్టాలు న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. నేను ఒక క్రిమినల్ లా టీచర్ నుంచి ఈ వ్యూలో చూసుకుంటే ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్
చాలా మార్పు కావాలంట అందరికీ అనిపిస్తానుంది. కానీ ఎందుకంటే మన చట్టాలన్నీ మోర్ దెన్ 150 years అయిపోయింది. అందుకే ఏం చేశారు, ఈ 10 సంవత్సరం నుంచి అనుకుంటున్నారు, కానీ ఈ లాస్ట్ 2 years నుంచి ఈ గురించి సీరియస్ గా పనిచేసి అనుకున్నారు. ఇది మన బ్రిటిష్ లో ఉన్న చట్టాలన్నీ తీసి మన భారతీయ చట్టాలు తీసుకువస్తేనే మనకి ఏమో ఒక మన ఫీలింగ్ వస్తుందేనో, మన దేశానికి ఫీలింగ్ వస్తుందేనో చేశారు. ఒకటి ఏం చెప్పాలంటే, ఇప్పుడు మన చట్టాలని చేసినప్పుడు ఈ మన కొత్తగా మారుస్తున్న డైనామిక్ సొసైటీలో ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వచ్చాయి. అందరి చేతిలో చిన్న పిల్లలు చేస్తున్న తీడిది మన ఏజ్ అయిన వరకు అందరూ ఎలక్ట్రానిక్ గెజెట్ యూజ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ గెజెట్ యూజ్ చేసిన వరకు వెన్ యూఆర్ లుకింగ్ అట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ ఎలక్ట్రానిక్ గెజెట్స్ నుంచే వచ్చాయి. అందుకే ఇప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్స్ ని కూడా ఎవిడెన్స్ అంటున్నారు. ముందు నుంచి మీరు రికార్డింగ్ ని ఆడియో వీడియో కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ కెన్ బికమ్ ప్రైమరీ ఎవిడెన్స్ అంటున్నారు. కేంద్రం ఇటీవల 3 కొత్త నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాలపై గన్నవరంకి చెందిన పలువురు న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ చట్టాలు నేరస్తులకు శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడంపైనే దృష్టి పెడతాయన్నారు. మన భారతదేశంలో ప్రధానమైన చట్టాలు భారత శిక్షా స్మృతి, అట్లాగే సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ ప్రధానమైన ఈ 3 చట్టాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి తయారు చేసి లార్డ్ మెకాలే అధ్యక్షతన ఆయన సంవత్సరంన్నర మన దేశం అంతా కూడా పర్యటన చేసి 1860కి ముందు ఆయన పర్యటన చేసి ఈ 3 చట్టాలని ఆ రోజున ఎంతో గొప్పగా తయారు చేసి మన దేశంలో బ్రిటిష్ ఇండియా వాళ్ళు చట్టాలను అమలుపరిచి ఆ రోజుని ఎంతో శాస్త్రీయంగా దీనిలో ఉన్న నిబంధనలని శాస్త్రీయంగా లార్డ్ మెకాలే రాసి దాదాపుగా ఈ 200 సంవత్సరాల నుంచి కూడా ఈ చట్టాలు అమల్లో ఉన్నాయి మన దేశంలో. ఈ చట్టాల్లో ఈ సాంకేతికమైన సమాజం వరల్డ్లో ఈ చట్టాల్లో కొన్ని నిబంధనలు, కొన్ని సెక్షన్లని కూడా మార్పు గురి కావాల్సినవి ఉన్నాయి. అలాగే కొన్ని ఈ ఆధునిక సమాజానికి పనికిరాకోకుండా నిరంతరంగా ఉన్నాయి. ఈ చట్టాల మీద ఎప్పటికప్పుడు మన భారత పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, భారత న్యాయ సంఘం ద్వారా సమీక్ష చేయించి సిబిసిలో 2002లో, సిఆర్పిసిలో 1973లో, అలాగే సిఆర్పిసిలో కూడా 2018లో, ఇట్లా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఈ సాంకేతిక సాక్ష్యానికి సంబంధించి కొన్ని సవరణలు తీసుకొచ్చి భారత సాక్షి చట్టంలో కూడా కొన్ని చేర్పులు, మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఇండియన్ పెనల్ కోడ్ మరియు సిఆర్పిసి వాటి పేర్లు మార్చి భారతీయ అని వచ్చేటట్టుగా మరి ఐపీసీ భారతీయ న్యాయ సంహిత అని, మరి ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య బిల్ అని, మరి సిఆర్పిసి భారతీయ సురక్షా సంహిత అని పేర్లు మార్చడమే కాకుండా దాంట్లో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. మరి జూలై 1వ తారీఖున ఈ భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి వస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాను. దేశ ప్రధానిగా 3వసారి నరేంద్ర మోదీ అధికారం చేపట్టనుండడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు వేడుక చేసుకుంటున్నారు. చిత్తూరులోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ 3వసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. భారతదేశం వికసిత భారత్ను 2047కు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అందులో భాగంగా 11వ స్థానంలో ఉన్న ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల కాలంలో 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా పోటీ చేసి ఇక్కడ అఖండ విజయం సాధించడం జరిగింది. గత 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసకర పరిపాలనకు ప్రజలు ఎలాంటి ముగింపు పలికారో మనం అందరం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు హామీ ఇచ్చారో అమరావతి నిర్మాణం కావచ్చు,
అదేవిధంగా పోలవరం నిర్మాణం కావచ్చు, భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి తొందరగా పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా చిత్తూరు జిల్లా ప్రగతికి కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలో వాటన్నిటినీ కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ద్వారా సాధించుకొని ఇక్కడ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడంలో మా వంతు పాత్ర, మా బాధ్యతను మేము అక్కడ నెరవేర్స్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రేపు 3వసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బి ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారాన్ని చేపట్టనున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. భారతదేశానికి ఒక మంచి పరిణామం, శుభ పరిణామం, సంక్షేమం దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లేటటువంటి రథసారథి, ఒక చక్కని 10 ఏళ్లుగా ఆయన సాగించినటువంటి పరిపాలన. అలాగే ఈ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం, ఎన్డీఏ సర్కార్ ఇక్కడ కూడా రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మేము పవన్ కళ్యాణ్ అందరూ కూడా భాగస్వాములు కావటం, ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గణనీయమైన తీర్పు ఇచ్చారు. వాళ్ళకి వ్యక్తిగతంగా పేరున కూడా మేము తర్వాత పర్యటనలు చేసి వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమాలు కూడా మేము చేపట్టబోతున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్రం సంక్షేమ దిశగా వెళ్ళాలని నమ్మకంతో గుణపాఠం చెబుతూ ఇచ్చిన తీర్పు ఈరోజు అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజల అవసరాల మేరకు ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ సంక్షేమానికి దిశగా మేము అడుగులు వేయాలని చెప్పి ఈ కూటమి సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం సాగుతుందని చెప్పి ముందు ఎన్నికల ముందే కూటమి అయినప్పుడే చెప్పడం జరిగింది. నరేంద్ర మోదీ పాలనలో దేశం మరింతగా అభివృద్ధి చెందనుందని తిరుపతి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు ఎం సుబ్రహ్మణ్యం అన్నారు. మోదీ ప్రధానిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకమే మరోసారి బీజేపీని అధికారంలోనికి తీసుకువచ్చిందన్నారు. నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేస్తూ 24 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రపంచంలోని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ గుర్తించి దేశ ప్రజలు కూడా ఈరోజు పట్టం కట్టారు 3వసారి అంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఆయన సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని శ్రీకాళహస్తి స్వామిని ప్రార్థిస్తూ మా కార్యకర్తలు, శ్రీకాళహస్తిలోని కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కోలానంద అభిమానులు, డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. 355 మంది యువ సైనిక అధికారులు తమ శిక్షణను పూర్తి చేసుకుని నేడు అధికారికంగా పట్టభద్రులయ్యారు. నార్థర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ శిక్షణ పొందిన సైనిక అధికారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని శత్రుదాడుల నుండి కాపాడేందుకు సైన్యం అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించాలని వర్కింగ్ కమిటీ కోరగా త్వరలోనే తన నిర్ణయం తెలియజేస్తానని రాహుల్ తిరిగి సమాధానమిచ్చారు. సిడబ్ల్యూసీ సమావేశంతో పాటు కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలందరితో కూడిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇండియా కూటమితో ఐక్యంగా పనిచేసిన విధానాన్ని నాయకులు వివరించారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఏపీలోని రాయలసీమ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.